రైతు చెమటను కొల్లగొడుతున్న ధాన్యం మాఫియా. తూకాల్లో కాంటాలు, కొనుగోళ్ల కుంభకోణాలు. ములుగు జిల్లాలో రైతుల ఆవేదనకు అగ్గిరాజేస్తున్న మిల్లర్ల దోపిడీ. ఒక ములుగు జిల్లానే కాదు, అటు వరంగల్ కావచ్చు, ఇటు ఏ ఏ జిల్లా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండనక వాననక రాత్రింబవళ్ళు కష్టపడి ఈ వరి ధాన్యం చేయికొచ్చేంత వరకు వాళ్ళు పంట పొలాలలోనే ఉండి ఆ పంట ఆఖరికి చేయికొచ్చిన తర్వాత వడ్లు అమ్ముదామని చూస్తే ఈ మిల్లర్లు మధ్యవర్తులు వీళ్ళందరూ కలిసి రైతుల పొట్ట కొడుతున్నారు. నిజంగా రూపాయ ₹2 అంటే రైతే సంతోషపడతాడు, సరే పోనీలే నా పేరు మీద వాళ్ళు రూపాయి ₹2 సంపాదించుకుంటారని చెప్పి. కానీ కిలోల కొద్దీ తేమ అని చెప్పి లేకుంటే తాళ్ళు అని చెప్పి ఇట్లాంటి పేర్లతోటి కాంటాలు కొడుతున్నారు. క్వింటాల మీద కాంటాలు కొడుతున్నారు. ఒక్కొక్క రైతు దగ్గర నుంచి వెళ్ళి ఇట్లా కాంటాలు కొడితే రైతు పరిస్థితి ఏమైపోతుంది? అన్ని రోజులు అంత కష్టపడి ఆ పండించిన ధాన్యం పైన చివరికి రైతుకు లాభం జరగకపోతే ఇంకా రైతు పంట పండించడం ఎందుకు? రైతులు పొద్దున మాపుగాల ఇట్లా రాత్రి అని చెప్పి ఆ పొలాల దగ్గరికి పోయి అంత కష్టపడడం ఎందుకు? కరెంటు పోతేనో లేకపోతే ఈ వరి కోసే మిషను నైట్ టైం వస్తుందంటేనో ఎప్పుడు పడితే అప్పుడు ఆ పొలాల దగ్గరికి పోయి వాళ్ళు అంత కష్టపడతారు. ఎంతో కొంత లాభం వాళ్ళకి జరగకపోతే ఎందుకు? ఇట్లా మిల్లర్లు కావచ్చు, లేకపోతే ఈ మధ్యవర్తులు అవ్వచ్చు, వీళ్ళందరూ రైతుల మీద పడి దోచుకు తినడానికి చాలా వరకు వీళ్ళు అలవాటు పడిపోయారు. వీళ్ళని అడిగేటోళ్ళు లేడు, వీళ్ళకు చెప్పేటోళ్ళు లేడు అనే విధంగా అయిపోయింది. వీళ్ళపైన చర్యలు తీసుకునేటోళ్ళు కూడా లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు ఒక బస్తా 40 కిలోలు అనుకోండి. 40 కిలోలు అంటే 40.1 పెట్టనియండి. సో అక్కడ రైతు సరే ఒక బస్తాకు 1 కిలో పోతుంది అంటే క్వింటాలకు ఒక 2.5 కిలోలు పోతుందని చెప్పి రైతు కూడా వదిలేస్తాడు. కానీ ఒక బస్తా పైన 2.5 కిలోలు అంటే 2.5 కిలోలు ఎక్కువ పెడుతున్నారు. 40 కిలోల బస్తాకి 42.5 కిలోలు పెడుతున్నారు. సో అక్కడ ఒక క్వింటాకి తీసుకోవాల్సినటువంటి వడ్లను కేవలం ఒక బస్తాకి తీసుకుంటున్నారు. సో ఇట్లా ఇప్పుడు ఒక క్వింటా వడ్లకు తీసుకోవాలంటే ఎన్నైతే 3 బస్తాలు తీసుకున్నారంటే దగ్గర దగ్గర 7 కిలోల వరకు వీళ్ళు తేమ అని చెప్పి లేకుంటే తాళ్ళు అని చెప్పి ఈ బస్తా సంచి వేయట అని చెప్పి ఇట్లాంటివి తీసేస్తున్నారు. ఇప్పుడు రైతు లెవెల్ దగ్గరికి పోయి చెప్పుకోవాలి. రైతుల ఆవేదన గురించి ఆలోచించేది ఎవరు? వీళ్ళకు చెప్పేది ఎవరు? సో ఇట్లా మిల్లర్లు అయితే విపరీతంగా వీళ్ళ పైన పడి దోచుక తింటా ఉన్నారు. కొంతమంది రైతులు అయితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు వస్తే, గాలి వస్తే, వర్షాలు వచ్చినప్పుడు ఆ వరద నీటి పోయి బస్తాల కింద ఆగితే ఆ తేమ కావచ్చు, ఆ నీటి కావచ్చు చెదలు పడుతూ ఉంది. కొన్ని ఎలుకలు వచ్చి ఆ బస్తాలు కొడుతూ ఉన్నాయి. సో అట్లా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా ఆ వడ్లను చివరకు ఈ మిల్లర్లు మధ్యవర్తులు వచ్చి దోచేస్తున్నారు. సో మరి వీటిపైన ప్రభుత్వం ఎప్పుడు దృష్టి సారిస్తుంది? సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎప్పుడు దృష్టి సారిస్తాడో చూడాలి. మరిగా రైతులు ఇట్లా ఎన్ని రోజులు ఇట్లా నష్టాల పాలవకుండా ఈ ఫార్మింగ్ చేయాలనో మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పాలి. సివిల్ సప్లైస్ మినిస్టర్ ముఖ్యంగా వీటి గురించి మాట్లాడాలి. మన సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాలి దీనిపైన. ఎందుకంటే రైతు రాజు అని అంటారు, కానీ ఏడ కూడా తెలంగాణలో ఏడ కనిపించలేదు రైతు రాజు అన్నది. సో ఆ మొన్నటిదాకా చూసుకుంటే యూరియా కోసం అని చెప్పి, మందుల కోసం అని చెప్పి అట్లా తిరిగి రైతులు. సో ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత చివరికి ఈ వడ్లు అమ్మేటువంటి సమయంలో వీళ్ళు మిల్లర్లు మధ్యవర్తులు కలిసి ఈ కాంటాలు కొడుతున్నారు. ఇక రైతు రాజు అయ్యేది ఎప్పుడు? రైతు సంపాదించుకునేది ఎప్పుడు? రైతు లాభపడేది ఎప్పుడు?